MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. మహబూబ్నగర్ లో కన్న కూతురే తండ్రిని ప్రేమ కోసం చంపిన ఘటన చోటు చేసుకుంది. సో దీని గురించి అసలు ఏమంటారు? ఇది ప్రేమ గుడ్డిది అని కూడా నిరూపిస్తున్నారు. ఆల్రెడీ నానుంది ప్రేమ గుడ్డిదని. ఇక ప్రేమ హింసాయుతానికి చోటు చేస్తానని, ఇంకా ఎటువంటి నేరాలు కూడా చేస్తానని కూడా నిరూపిస్తున్నారు. అసలు ఆ తండ్రి చేసిన తప్పేంది? తన కూతురికి మంచి సంబంధం చేసి పెళ్లి చేశారని అనుకున్నాడు. కానీ వారికి ఇద్దరు కూతుర్లు ఉంటే ఈ యొక్క రెండో కూతురు అయినటువంటి పల్లకి అనేటువంటి ఆమె యొక్క సినిమాల ప్రభావంతో ఎవరినో నేను లవ్ చేశాను అని చెప్పేసి అతనితో రహస్యంగా ఫోన్లో మాట్లాడటం, రహస్యంగా చాటింగ్లు చేయడం చేస్తున్నది. మరి ఆమె యొక్క తండ్రి కూడా దీన్ని తీవ్రంగా ఖండించాడు. ఏంది ఈ విధంగా చేయటం? చదువుకునే వయసులో ఇట్లా చాటింగ్లు చేయటం ఏంటి, లవ్ వ్యవహారం ఏంటి, ప్రేమ వ్యవహారం తీవ్రంగా చెప్పడం జరిగింది. కానీ ఆశ్చర్యకరమైన విషయంతో ఆమె ఇంకా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి మా ప్రేమకే నువ్వు అడ్డొస్తావా అని చెప్పేసి తండ్రి మీద ఎదురు తిరిగింది ఆమె. మరి ఆయన కూడా ఇప్పుడు ప్రేమించిన ఆయన కూడా 2 పెళ్లిళ్ళు అయిపోయి ఒక ఊరేసుకుంది, 2 పిల్లగాళ్ళు. అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళిందనే ఆ తండ్రి తన యొక్క కూతురికి చెప్దామని ట్రై చేశాడు. మరి అక్కడ ఏం జరిగింది తెలియదు. ఎందుకంటే అదొక తండ అంటున్నారు. అక్కడ ఏమైనా మంత్రశక్తులు ఏమైనా చేశారు ఆ అమ్మాయికి? కన్న తల్లి కూడా భర్తని కొట్టేటప్పుడు సహాయం చేయడం అనేది అసలు నైతిక విలువలు అనేవి పోతున్నాయి. ఏమైనా డబ్బు కోసం చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ఆస్తి కోసం ఈ విధంగా చేస్తున్నారా తెలియదు. కానీ కొంతమంది మహిళల మటుకు చాలా ప్రమాదకరంగా తయారయ్యారు. రీసెంట్గా హనీమూన్ సంఘటన చూడండి. ఆమె ఎవరినో వేరే వాడిని లవ్ చేసింది. కేవలం ఆస్తి కోసమే ఒక అమ్మాయికుడిని పెళ్లి చేసుకొని అతను చంపేసేస్తే ఆస్తి మొత్తం వచ్చేస్తుంది. తర్వాత కోరుకున్న లవర్తో తిరగచ్చు అనేది ఆమె అభిప్రాయం. ఈ విధమైనటువంటి మహిళల ఆలోచన తీరు ఉండటం తీవ్రంగా కూడా చాలా ప్రమాదకరమైన విషయం ఇది. దీనికి ఏంటంటే కఠిన శిక్ష పడాలి. ఇక్కడ ఏమవుతున్నదంటే, మీరు మొన్న మణిపూర్ సంఘటన, అక్కడ కూడా సంఘటన చూసుకున్నా సరే, చాలామంది మన చట్ట వ్యవస్థలో ఉన్న లోపాలని గమనిస్తున్నారు. మన భారతదేశంలో ఏదైనా సరే చేసినా సాక్ష్యం ఉంటేనే శిక్ష పడుతుంది, లేకపోతే శిక్ష పడదు అనేటువంటి ఉద్దేశం కూడా ప్రజలందరిలో చాలా బలంగా ఉంది. ఏమవుతుందంటే, కొంత రాజకీయ ప్రాబల్యం ఉంటేనో ఒకవేళ అరెస్ట్ చేసిన లోపల పెడతారు, తర్వాత బెయిల్ తీసుకుని బయటికి రావచ్చు. ఆ కోర్టులో కేసులు కనీసం ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పడతాయి. కొంతమంది జీవితం అంతా కేసులతో నడుస్తూనే ఉంటుంది. 40 ఏళ్ళు అక్కడ నడిచిన కేసులు కూడా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికి భయం లేకుండా అయిపోయింది. తాము ఒక జంతు ప్రవృత్తితో కూడా కొంతమంది నడుస్తున్నారు. అవును, అతను తన తండ్రి మీదే తన యొక్క అమ్మతో దాడి చేసిందంటే ఆమె యొక్క పశు ప్రవృత్తిని కూడా తెలుస్తున్నది. ఇది కనీసం నైతిక విలువలు కూడా లేకుండా చేయడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కూడా చెప్తున్నారు, అసలు అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. అమ్మాయిలకి ఏం సంబంధాలు ఉన్నాయో, పెళ్లికి ముందు ఏ అక్రమ సంబంధాలు ఉన్నాయో, పెళ్లికి ముందు ఏ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్రెష్గా పెళ్లి చేసుకోవాలనుకుంటే తమను చూసి పెళ్లి చేసుకుంటారా, తమ ఆస్తిని చూసి, లేక తమ ఉద్యోగాన్ని చూసి పెళ్లి చేసుకుంటున్నారా అనేటువంటి డౌట్ చాలామంది అబ్బాయిలకు ఉంది ఈ రోజున. దానితోడు ఏంటంటే, పోనీ లవ్ చేశారు, లవ్ బ్రేకప్ అయితే పెళ్లి చేసుకుంటారు ఫ్రెష్గా అనుకుంటే, అలా కాకుండా కొంతమంది పాత ప్రియుని కూడా తీసుకొచ్చేసి వాడి సహకారం కూడా తీసుకొని మొగుడిని చంపడం, అడ్డొస్తే తల్లిదండ్రులను చంపడం, తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఇటువంటిది ఇవ్వడం. అసలు మహిళలా వీళ్ళు పిశాచాలని అనిపిస్తుంది. ఇటువంటి పిశాచాలని కూడా తప్పనిసరిగా తొక్కేయాల్సినటువంటి అవసరం ఉంది.